అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఇక ఈ వీడియోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, తద్వారా ఇలాంటి ముఖ్యమైన న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వీడియోలోని పూర్తి సమాచారం అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక జూలై 1 సగం మంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆలస్యానికి కారణమైన వివిధ శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలకు మెమోలు ఇవ్వాలని సీఎస్ను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసిందని కూడా తెలుస్తుంది. ఇక సకాలంలో బిల్లులు సమర్పించని కారణంగానే ఉద్యోగులకు జీతాలు వేయలేదని ఆర్థిక శాఖ వర్గాలు సీఎంఓకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఆలస్యంగా బిల్లులు సమర్పించిన శాఖల వివరాలను సీఎంకు అందించినట్లు తెలిసిందని కూడా పేర్కొనవచ్చు. ఇక త్వరలో జరిగే సమీక్ష సమావేశంలో జీతాల చెల్లింపుపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొనవచ్చు. ఇక జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరిగిన విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంశంపై సమీక్ష జరిపేందుకు సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. కానీ ఇతర పనులు ఉండడంతో అది కాస్త వాయిదా పడిందని కూడా తెలుస్తుంది. అంతకుముందు సీఎంఓ అధికారులతో జీతాల చెల్లింపు ఆలస్యం అంశం చర్చకు వచ్చిన సమయంలో సీఎం తీవ్రంగా స్పందించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ప్రతి నెల 1న ఇవ్వాలని కూడా పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక నిధుల కొరత లేదు, అయినా ఎందుకు జీతాలు ఇవ్వలేదు అని సీఎం ప్రశ్నించగా, నిర్ణీత సమయంలో బిల్లులు సమర్పించని కారణంగానే సగం మందికి మాత్రమే జీతాలు చెల్లించినట్లు అధికారులు వివరణ ఇచ్చినట్లు కూడా తెలిసింది. ఇక దీనితో సీరియస్ అయిన సీఎం నిర్ణీత సమయంలో బిల్లులు సమర్పించని సెక్రటరీలు, హెచ్ఓడీలను గుర్తించి వారికి మెమోలు ఇవ్వాలని సీఎస్ను ఆదేశించినట్లు కూడా తెలిసినట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక దీంతో దాదాపు 5 లక్షల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఎంప్లాయీస్లలో కేవలం 2.70 లక్షల మందికి మాత్రమే ఈ నెల 1న జీతాలు అందాయని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రతి నెల 1న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే 5 రోజుల ముందుగా జీతాల బిల్లులను ఆర్థిక శాఖకు పంపాలని కూడా పేర్కొనవచ్చు. కానీ మెజారిటీ సెక్రటరీలు, హెచ్ఓడీలు తమ శాఖల పరిధిలోని సంస్థలకు బిల్లులను సమర్పించే డెడ్లైన్ వివరాలను పంపలేదని కూడా భావించవచ్చు. ఇక దీంతో సగం మందికి మాత్రమే జీతాలు సకాలంలో చెల్లించారని కూడా తెలుస్తుంది. ఇక మిగతా సగం మంది జీతాల బిల్లులను ఆర్థిక శాఖకు పంపలేదని కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు కొన్ని శాఖలు తమ పరిధిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బిల్లులను ఆర్థిక శాఖకు సమర్పించలేదని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.
కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.